శాతం ఎక్కువ తల్లితోటే ఉంటే ఎక్కువ శాతం. సో తనకేంటిది, మీకేమైనా ఏదైనా ప్రాబ్లం అయినా లేకపోతే ఇన్కేస్ సెపరేట్ అయినా తనకు సెక్యూరిటీ, అడ్డుటి బై సెక్యూరిటీ కదా ఉన్నది. మనము వదులుకోవడానికి రెడీ ఉండం. ఉదాహరణ ఏదన్నా వదులుకోవడానికి ఎవరైనా రెడీ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్ వదులుకోవడానికి ఏమున్నదని, రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనకి ఏమన్నా అయింది మన అనుకోకుండా ఏదన్నా ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడ్డది, వాళ్ళ అన్ని వదిలేయాల్సిందే కదా. అప్పుడు వదిలేసే బదులు ఇప్పుడే మరి ఈ గొడవలు లేకుండా కలిసి ఉండి వాళ్ళ దాంతో కనీసానికి తనని అర్థం చేసుకుంటే పెద్ద మనసు ఉన్నాడు, చాలా పెద్ద మనసు, అడగంగానే ఇట్లా చేసేసిండు, అసలు ఈయనకి ఎలాంటిది ఆశ కూడా లేదు, మనకంత మన పుషింగ్ అనేది తను ఒకవేళ రియలైజ్ అయితే అవుతుంది, అవ్వాలనే కాదు, తను అలా ఆలోచన చేయాలనే కాదు, కానీ ఒకవేళ అయితే అవుతుంది, కాకపోతే తన ఇష్టం. మన నుండి ఏం ప్రాబ్లం లేదు కదా. ఎట్లాగానో నెక్స్ట్ శ్వాస తీసుకుంటామా లేదా మనకు గ్యారంటీ లేదు. అలాంటప్పుడు ఇవన్నీ మనం తీసుకెళ్లేటోళ్ళం అయితే కాదు, ఇవి మనం బడి రావు, ఈ శరీరమే రాదు, ఈ బాడీ రాదు, ఆస్తి అంతస్తులు డబ్బు ఎక్కడి నుండి వస్తాయి, రావు కదా. మరి అలాంటి పరిస్థితిలో రేపు ఈ క్షణం మనం ఉంటామా లేదా తెలియదు. అలాంటి పరిస్థితిలో ఏంది రాయాలా, ఇవి రాస్తాయి, దాంట్లో సమస్య ఉంది. అర్థమైందా? అట్లా ఎందరు వదిలేసి వెళ్ళిపోలే, ఎందరు కింగులు, ఎందరు రాజులు మహారాజులు వదిలేసి వెళ్ళిపోలే, అన్ని పోయినాయి. అది అన్నే ఉన్నది. ఆ పట్టాలు చేంజ్ అవుతా ఉన్నాయి, కాగితాలు చేంజ్ అవుతా ఉన్నాయి, కానీ భూమి అన్నే ఉన్నదా లేదా? తరతరాలుగా అన్నే ఉన్నదా లేదా? భూమి నవ్వుతుంది కావచ్చు, వీళ్ళంతా నా పట్టాలు, నా పేరు పైన పట్టాలు చేంజ్ చేస్తారు, కాగితాలు రాసుకుంటారు, వెళ్ళిపోతారు, నేను ఇన్నే ఉంటాను, మీరు పోయలేదు తప్ప నేను ఇన్నే ఉంటాను. అది భూమి కూడా నవ్వుతుంది అనుకుంటా కదా, కేవలం పట్టాలు చేంజ్ అవుతాయి. నా పేరు నుంచి మీ పేరు, మీ పేరు ఇంకోటి ఎన్ని వేల సంవత్సరాల నుండి, ఎన్ని లక్షల సంవత్సరాల నుండి ఇట్లా జరుగుతున్నాయి, కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఇదే జరుగుతున్నది. ఇది నాది, ఇది నాది, భూమి నాది, పట్ట నాది, భూమి నాది అన్నోళ్ళు మొత్తం ఎటు వేరు, భూమిలోకి వేరు, అంతేనా కదా? ఎటు వేరు, భూమిలోకి వేరుగా. ఇంత ఆలోచన ఉంటే సరిపోతుంది, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, పోలీస్ స్టేషన్ లేదు, తనకు కూడా అర్థం అయిపోతుంది. ఇది అర్థం చేసుకోకుండా ఇంకేం అర్థం చేసుకుంటాం మనం? తన అటు గుంజ మనం ఇటు గుంజ, తన అటులాగా మనం ఇటులాగా, ఓ మనశ్శాంతి లేదు, ఓ ప్రశాంతత లేదు, ఏం లేదు, ఏం చేస్తారు చెప్పండి? వచ్చేపటికనే కొంచెం అంతేనా కదా. అది కష్టపడ్డది ఓకే, కష్టపడ్డ చాలా మంది రాజులు మహారాజులు కష్టపడ్డారా లేదా? పెద్ద పెద్ద యుద్ధాలు చేసిండ్రా లేదా? కొన్ని వేల లక్షల మంది చనిపోయిందా లేదా? సామ్రాజ్యాలను జయించిందా లేదా? ఆ సమ్రాట్ ఎటువేండి, ఆ భూమి ఎటువే, ఆ సామ్రాజ్యం ఎటు అన్నే ఉన్నది. సమ్రాట్ వెళ్ళిపోయాడు, సామ్రాజ్యం అలాగనే ఉన్నది. సమ్రాట్ వెళ్ళిపోయిండు, సామ్రాజ్యం అలాగనే ఉన్నది. ఆ రాజ్యం, ఆ భూమి అలాగనే ఉన్నది. ఏం చేస్తా, ఈ అండర్స్టాండింగ్, ఈ ఆలోచన మనకు అర్థం కాకపోతే జీవితంలో మనం ఇలాగనే బాధపడతా ఉంటాం. కాగితాలే కదా ఇచ్చేది, భూమి అన్నీ ఉన్నది కదా, అంతేనా కదా. మన భూమిని, ఇక్కడ ఉన్న భూమిని తీసుకొచ్చి ఆమె చేతిలో పెడుతున్నామా, అవి కాగితాలు. వర్షం వస్తే తడిచిపోతే, గాలి వస్తే కొట్టుకపోతే, దాని కొరకు మనం ఇన్ని పంచాయతీలు, ఇన్ని అలవాట్లు, ఇలాగా మన జీవితం, ఈ హాస్పిటల్స్ ఇవి అవి, ఇలాగ మన జీవితం గడుస్తాం. దీనికి ఏమన్నా ప్రయోజనం ఉన్నదా? మనం కొనుక్కొని ఇవన్నీ ఈ రోగాలకు అంటున్నాడు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు, దాంట్లో తప్పేం లేదు కొనుక్కోవడంలో, చేయడంలో, కానీ దాంతో అటాచ్మెంట్ అవుతాం కదా, ఇది నాది అన్న ఆడ సమస్య. పక్కన పెడితే మనది అనడానికి నాది అనడానికి అనేది, ఇది నాది నాది, అరే నాది నీతో వస్తుందా, రాదు, మరి ఏంది నీది ఎక్కడ? ఈ శరీరమే నీది కాదు, అది కూడా నేను వదిలేస్తుంది లాస్ట్ మూమెంట్ లా, అది కూడా గిఫ్ట్ ఇచ్చిందే. ఆత్మ ఈ నేచర్, ఈ సృష్టి ఇచ్చిన గిఫ్ట్ ఇది.
అది తీసేసుకుంటది లాస్ట్. ఇక మనం అప్పుడప్పుడు సైకిల్ రెంట్కి తీసుకుంటాం, బైక్ రెంట్, కార్ రెంట్కి తీసుకుంటాం, ఇల్లు రెంట్కి, మళ్ళీ లాస్ట్ అప్పచెప్తాము లేదా ఓనర్ ఇస్తామా లేదా? అలాగనే ఈ శరీరం కూడా నేచర్ ఇచ్చింది, ప్రకృతి ఇచ్చింది, మళ్ళీ చివరి దశలో తీసేసుకుంటది. దాన్ని 4 రోజులు రెంట్. ఇది రెంట్కున్నాం అంతే. దీనిపై ఇప్పుడు రెంట్కున్నాం, లాస్ట్ కు మనం ఇచ్చినా తీసుకుంటది, తీయకపోయినా లాక్కుంటది. అర్థమైందా? ఇదే జీవితం. దీన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలి కానీ, ప్రతిక్షణం ఆనందించాలి కానీ, ఈ సమస్యలు పెట్టుకొని తన చిన్న మనస్తత్వంతో, మీరు కూడా చిన్న మనస్తత్వంతో, మీరెక్కడన్నా ఒక విశాల విప్రదం ఏమన్నా ఉందా? లేదు. విశాల మనస్తత్వం ఏమన్నా ఉందా? లేదు. మీరు అంతే ఉన్నారు. మీరేమనుకుంటారు? నేను రైట్, నేను కరెక్ట్, నా లాజిక్ కరెక్ట్ అని అనుకుంటున్నారు. కానీ అదే మనస్తత్వంతో మనం ఉన్నాం. ఎవరికి వాళ్ళకి కరెక్ట్ అని చెప్తుంది కదా. చెప్తున్నా కదా. కానీ ఆ కరెక్టా కాదా అన్నది అర్థమవుతుంది కదా. అసలు వ్యక్తి చెప్పినప్పుడు ఎవరి ఎవరు మంచిగా ఎందుకు చెడు ఎవరిది అనేది పోలు మనకు చెప్తేనే మనకు అనేది అర్థమవుతుంది. చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఈ పాయింట్ అర్థమైంది కదా మీకు. ఎక్కడికి పోదు, చేసేంత మాత్రాన మీ భార్య ఏం నేర్చుకెళ్ళేది కాదు. నాకు అర్థమైంది ఏంటంటే, మళ్ళా ఇంకొకటి చెప్తాను, ఇంకొకటి దానికంటే ముందు. కాబట్టి మీరు సపరాచారం తప్ప ఏం లేదు. ఇలా అది నవ్వుతుంది, భూమి నవ్వుతుంది, వీళ్ళు నా కొరకు కొట్లాడుకుంటున్నారు అన్నట్టు అది నవ్వుతుంది కదా. నేను ఉండే కాడ నేనే ఉన్నా కానీ నా కోసం మీరు నన్ను మీ రోగాలు ఇలాగా తరతరాలుగా కొట్లాడుకున్న వాళ్ళు అందరూ వేరు, మీరు కూడా మీరు అంతే అవుతారు. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు? సరే మీరు పోతారు అనుకోండి, తను కూడా రేపు ఎల్లుండి ఎవరైనా పోవాల్సిందే కదా. ఏ వ్యక్తి అయినా చలో మనం ఇంకా మన రిలేటివ్ పేరు పైన చేస్తాం, మన పిల్లలో ఎవరో. ప్రతి మనిషి సమయం వచ్చినప్పుడు ఏమైతే అయిపోయా. ఇక మరి దీనికి ఇంత ఇబ్బందులు ఎందుకు? సినిమా చిన్న లాజిక్ తెలియదు, ఎక్కడో కొంత ఎక్కికుండా తెచ్చినట్టు తప్ప ఇలా వేరేది ఏం లేదు. జీవితం మళ్ళీ చాలా అద్భుతమైన విషయం. అంటే జీవితం అన్నది చాలా అద్భుతం, మళ్ళీ రాదు. ఈ ఉన్న 4 రోజులకు చాలా హ్యాపీగా సంతోషంగా సగం కొట్టుకునే మనకి సగం తెలియకనే మనం ఏజ్ అవుతాం. సగం తెలిసేసరికి మ్యారేజ్ అవుతుంది. ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఈ కష్టాలు పడేసరికి కొంత టైం అవుతుంది. ఇప్పుడు ప్రతి ఇంటి సమస్య ఇదే కదా. ఇది నాది, అది నీది, ఇది మా వాళ్ళు, ఇది మీ వాళ్ళు. మీ వాళ్ళకేమో బిర్యానీ పెట్టినావు, మా వాళ్ళకేమో పప్పు పెట్టినావు. మీ వాళ్ళకేమో మంచి మటన్ పెట్టినావు, మా వాళ్ళకేమో పచ్చి పులుసు పోసినావు. ఇవే కదా పంచాయతీలు. ఇంకేమున్నాయి చెప్పండి? ఎక్కడ మాది మీది అనగానే పంచాయతీ, మనది అనగా మీకు ఆ ఫీలింగ్ రాదు. అటు మటన్ పెట్టినా ఫీలింగ్ రాదు, ఇటు పప్పు పెట్టినా ఫీలింగ్ రాదు. రెండు అన్నమే కదా, రెండింటితోటి కడుపు నిండుతుంది కదా. మరి దానికి పంచాయతీ ఎందుకు? దానికి పంచాయతీ అంతే కదా. దానికి పంచాయతీ ఎందుకు? ఆకలి తీరుతుంది కదా. అయిపోయా. అది కడుపు ఏం కోరుకుంటది? మీరు ఎక్కడ ఏం చేసినా కానీ ముందుగా నా కడుపు ఏం తెలియదు అంతే. నేను జనరల్ గా ఈ సమాజంలో నడుస్తున్నటువంటి సమస్యల పట్ల చెప్తున్నా. ఏంటి సమస్య? నాది మీ, మా వాళ్ళు మీ, ఇది నాది అది నీ, ఇదే కదా సమస్య. ఈ నాది నీది మా వాళ్ళు మీ వాళ్ళు తీసేసినాం అనుకో, ఈ 4 తీసేస్తే అయిపోయా. మా వాళ్ళు రారు తర్వాత, మీ వాళ్ళు రారు తర్వాత. అయ్యో 4 రోజులు వెళ్తాను తప్ప మీరేమంటారు మా ఇంటికి మేము. అది ఎవరిది చెప్పరాదు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంత పెద్ద మహానుభావుడు, ఉదాహరణకు హెలికాప్టర్ లో అయితే ఎవరన్నా అనుకున్నారా? మంచి మంచి యాక్టర్లు, మంచి మంచి ఫేమస్ ఫిల్మ్ స్టార్స్, రాజకీయ నాయకులు, పెద్ద పెద్దోళ్ళు కళ్ళ ముందే అయిపోయారు. చాలా మంది పోతా ఉన్నారు. ఎవరన్నా అనుకుంటున్నారు? ఎంత ఆస్తున్నది వాళ్ళకి? వచ్చాడు ఏం చేస్తారు? అదే మళ్ళీ పబ్లిక్ మళ్ళీ గట్టే 7 ఉన్నది కానీ ఉంటుంది. అది
అందుకని ఇవన్నీ కేవలం కొంతకాలం వరకు, అంటే ఇవన్నీ స్థాయి కాదు, ఇవన్నీ ఆ స్థాయి సహజంగా వచ్చినాయి తప్ప స్థిరంగా ఉన్నాయి కాదు. స్థిరంగా ఉండేటి కాదు ఇవి. ఇవన్నీ చాలా టెంపరీ, ఏది పర్మనెంట్ కాదు అన్న విషయం మంచిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే మన జీవితంలో మన పైకి నిరాశ అన్నది, మూసుకుంటా ఉన్నది. సఫరింగ్ అన్నది, అన్నెసెసరీ బాధలు అన్నవి ఉండవు. ఇక లేకపోతే ఆ లేని దాన్ని పట్టుకొని మనం ఇగో ఇట్లనే మీరు కదా, ఇప్పుడు మీరు చెప్పిండ్రు అనుకో, ఇగో ఇట్లానే ఎప్పుడో సమస్య అయితా, ఆ పోలీస్ స్టేషన్ అవసరం లేదు, మహిళ అవసరం లేదు, ఈ పోలీస్ స్టేషన్ అవసరం లేదు, ఆ పంచాయతీ అవసరం లేదు, ఇది అవసరం లేదు, అది అవసరం. అర్థమైందా? సో అందుకనే